మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి సందర్భంగా స్థానిక గౌడ సంఘం నాయకులు సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ శేఖర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, శివ గౌడ్, శంకరయ్య, దుర్గా గౌడ్, డాక్టర్ వెంకటయ్య, శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాపన్న జయంతి 374వ జయంతి సందర్భంగా ఇక్కడ మన వెల్దుర్తి గౌడ సంఘం రేణుకా ఎల్లమ్మ టెంపుల్లో సమావేశమైన ఈరోజు ఆయన చిన్నతనంలో తన తండ్రి చనిపోయినాడు. ఆ రోజు నుంచి ఆయన కులవృత్తి అయినటువంటి మన గీతా కార్మిక వృత్తిని నమ్ముకొని అలాగే వ్యవసాయం చేసుకుంటూ తన తోటి కొంతమందిని కలుపుకొని దూదేక్లా, సాహెబ్, పీర్ ఖాన్ ఇటువంటి మందిని కలుపుకొని కొంతమందిని దండును తయారు చేసి మన హైదరాబాద్ సంస్థానాన్ని ఏలినటువంటి మన పాపన్న గారు, అతనికి మనము ఎల్లవేళలా రుణపడి ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి 374వ జయంతిని పురస్కరించుకొని అతనికి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే అతడు ఒక బీసీ బిడ్డ. మన బీసీలందరికీ కూడా ఒక ఉన్నతమైన సముచితమైన స్థానం కల్పించినటువంటి వ్యక్తి. అతని యొక్క పోరాట పటిమలు మరియు అతడు బీసీలకు మనం కూడా రాజ్యాధికారం ఏ విధంగా ఏలాలని ఒక పాఠాలు నేర్పే విధంగా అతడు చూపించినటువంటి ధైర్య సాహసాలను మన బీసీలందరూ కూడా గౌరవించాలి. మరి ఇప్పుడు కూడా అతడిని ఆదర్శంగా తీసుకొని మన అందరం కూడా బీసీలు ఏకమై మరియు బీసీ బిడ్డలను మనము ఒక రాజ్యాన్ని పరిపాలించే విధంగా కూడా మనం అందరం కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.